అంటే మంచి చక్కటి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి లక్షణాలు కూడా ఉండవండి. వాళ్ళ బాడీలో వైరస్ వస్తుంది. వాళ్ళ వల్ల వీక్ ఉన్న వాళ్ళకి పాస్ అవుతుంది కానీ, వాళ్ళ శరీరాలకు మాత్రం ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు. సో, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళ బాడీకి తట్టుకుంటుంది. అది క్లియర్ అయిపోతుంది. లక్షణాలు కూడా ఉండకుండా క్లియర్ అయిపోతుంది. ఇంకొక రకమైన గ్రూప్ ఉన్నారండి. వీక్ ఇమ్యూనిటీ, బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ, ఆటో ఇమ్యూనిటీ లేదా అలర్జిక్ ఇమ్యూనిటీ, హైపర్ యాక్టివ్ ఇమ్యూనిటీ. అంటే వాళ్ళ రోగనిరోధక శక్తి అందరికీ కాపాడాల్సిన వ్యవస్థ, వాళ్ళకి మాత్రము తిరగబడే వ్యవస్థ. అంటే వాళ్ళ రోగనిరోధక శక్తి వాళ్ళ శత్రువు. సో, అలాంటి వాళ్ళకి చూడండి, ఇప్పుడు మీకు వైరస్, బ్యాక్టీరియా బాడీలో వెళ్ళిందనుకోండి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టము దాన్ని అటాక్ చేయాలనే తాపత్రయంతో, దాని మీద దాడి చేసే తాపత్రయంతో చేస్తుంది. కాకపోతే మన శరీరం మీద కూడా దాడి చేసేస్తుంది. అంటే దానికి ఐడెంటిటీ ఉండదు. అంటే దేన్ని కాపాడాలి, దేన్ని నేను పాడు చేయాలనేది దానికి ఐక్యూ ఉండదనమాట ఇమ్యూనిటీలో. సో, దానివల్ల వాళ్ళకి ఇప్పుడు కీళ్ళవాతం ఉందనుకోండి, కీళ్ళ మీద దాడి చేసేస్తుంది. ఆర్గన్స్ వీక్ ఉన్నాయనుకోండి, ఆర్గన్స్ మీద దాడి చేస్తుంది. స్కిన్ వీక్ ఉంటే స్కిన్ మీద దాడి. సో, అలా మనం చూసుకుంటే కరోనా టైంలో కూడా ఎవరు చనిపోయారు అని మనం ఎక్కువగా లెక్కలు చూసుకుంటే, ఆటో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి రోగనిరోధక శక్తి, అంటే వైరస్ రాగానే రోగనిరోధక శక్తి తిరగబడడం వల్ల వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఎందుకు? రోగనిరోధక శక్తిని సప్రెస్ చేయడానికి. సో, స్టెరాయిడ్స్ తట్టుకోలేక చనిపోయారు, లేదా దాడి తట్టుకోలేకనైనా చనిపోయారు. ఎక్కువ శాతం మరణాలంతా కూడా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి, చాలా తక్కువ శాతం వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు.